ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. కనుక బీదలను కనికరించేవారుగా ఉండాలి. సమాజంలో బీదలైన వారు తృణీకరింపబడుతూ ఉంటారు. బీదవాడు జ్ఞానం కలవాడైనను వాని జ్ఞానము తృణీకరింపబడును. అయితే ప్రభువు సెలవిచ్చున్నాడు, ప్రతి విషయంలో బీదల పట్ల కనికరం కలిగి ఉండాలి. విందు చేయనప్పుడు కూడా బీదలను పిలవాలి. ఎందుకంటే ప్రత్యుపకారం చేయుటకు వారిది ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అని ప్రభు సెలవిచ్చున్నాడు. బీద విధవరాలు వేసిన కానుక 2 కాసులైనప్పటికీ అందరికంటే ఎక్కువ వేసింది అని ప్రభు అక్కడున్న వారితో అంటున్నాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆమెన్.